దేవుని యొక్క ఘనమైన నామాన్ని బట్టి ఈ రాత్రి కాలంలో అందరము కూడి ఉండి ప్రభుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయం బట్టి మన రెండు చేతులు పైకెట్టి ఒకసారి అందరూ గట్టిగా స్తుతించడం చెప్పండి. ప్రభునందు దేవుని యొక్క వారులారా, ఈ రాత్రి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయాన్ని దేవుని సన్నిధిలో మనం నిలబడి ఆయన యొక్క నామాన్ని, ఆయన సన్నిధిని స్తుతించి ఆరాధించడానికి ప్రభు కృప చూపును గాక. కూడి వచ్చినట్టు మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఈరోజు రాత్రి దేవుని వాక్యం కొరకై మనం అందరం కూడా సిద్ధపడదాం. అల్పులను, అయోగ్యులను, ఎన్నిక లేని వాడిని, బలహీనులను ప్రభువులను బలపరిచి వాడుకులను కాక. ప్రియులారా, ఈరోజు రాత్రి దేవుడిచ్చేటువంటి చక్కటి వర్తమానాన్ని మనం విని ఆశీర్వాదాన్ని పొందుదాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూడాలని తెలియజేస్తూ, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. అందరూ కూడా మీ బైబిల్లో తెరిచి చక్కగా చూడాలని తెలియజేస్తూ, 14వ వచనాన్ని చదవాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజించకయు ఉన్న యెడల నీవు అనుసరించి నడుచుకునవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని అనుసరించి కైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండవు గాని కిందవాడిగా ఉండవు. అందరూ ఒకసారి ప్రభు సన్నిధిని ఈ వాక్యాన్ని మీరు గమనించాలని తెలియజేస్తూ, ఈరోజు మనకి అనుగ్రహించబడుతున్న ఈ చిన్న మాటలు మనం జాగ్రత్తగా వినడానికి ఇష్టపడదాం. ఈరోజు మీతో మాట్లాడే అంశం ఏంటంటే, ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటి మాటని బట్టి, నీవు పైవాడిగా ఉందువు కానీ లేక నీవు హెచ్చించబడతావు అనే దాని గురించి నేను ఈ రోజున మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు పైవాడిగా ఉండాలంటే అనే దాని గురించి నేను పంచుకుంటాను. నీవు పైవాడిగా ఉండాలంటే, అవును, ఈ వాక్యంలో మనకి చెప్పబడిన మూలవాక్యాన్ని మనం మాట్లాడుకుంటూ, నీవు కానీ నేను కానీ యవనస్తులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఇంకా చిన్నపిల్లలు కానీ ఇంకెవరైనా కావచ్చు, పైవాడిగా
ఉండాలంటే మనము ఈ రాత్రి మనం తెలుసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో మనము అందరికంటే పైగా ఉండాలనేటువంటి ఆశ, కోరిక, ఆలోచన మనకి ఎన్నో కలుగుతూ ఉంటూ ఉంటాయి. కానీ ఈ రాత్రి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, సంఘంలో ఎవరైనా కానీ, అది స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ, పైవాడిగా ఉండాలి అనేటువంటి ఆశ నీకు ఉన్నప్పుడు, అది దేవుడు మాత్రమే నేనేం చేయాలో తెలిసి పైవాడిగా చేయాలి, పైవాడిగా నేను ఉంచాలి. అప్పుడే నువ్వేం చేయబడతావంటే, అందరి దృష్టిలోనూ సంఘము దృష్టిలోనూ పైవాడిగా దేవుడు నిన్ను నియమించి ఆయన నిన్ను బలపరుస్తారు. ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుడైన ప్రభు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు పైవాడిగా ఉండాలనుకుంటున్నావా? పైవాడిగా నీవు ఉండాలని అనుకుంటే దేవుని చేతిలోనికి రండి, దేవుని చేతుల్లో ఉండండి. నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత ఉద్దేశాలు నిన్ను పైకి తీసుకురావు, నిన్ను హెచ్చింపవు, నిన్ను హెచ్చి చేయవు. అది నీ ఆలోచన కాబట్టి కొంతవరకు ఏదైనా నీవు అలాగే కనిపించవచ్చు, పైవాడిగా కనిపించవచ్చు. ఎందుకో గర్తించు, దెబ్బలాడు, ఆ అధికారాన్ని వినియోగపరచుకోవడానికి, నువ్వు పైవాడిగా ఉండడానికి నువ్వేమైనా ప్రయత్నం చేయొచ్చు. కానీ కొంతకాలానికి అది ఆ మనిషి జీవితంలో, ఆ వ్యక్తి జీవితంలో పైవాడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడడు. కనుక ఇక్కడ దేవుని ఆజ్ఞ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని ఆజ్ఞ ఏం మాట్లాడుతుందంటే మనతో ఈ రాత్రి, ఇక్కడ నీవు పైవాడిగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు పైవాడిగా జీవించాలనుకుంటున్నావా? అయితే నువ్వేం చేయాలనేది ఇక్కడ 21వ అధ్యాయంలో ఆయన రాసి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున పైవాడిగా ఉండేటి విషయంలో ఒక వ్యక్తిని మీకు నేను చూపించాలని నేను విన్నవించుకుంటూ అతని గురించి మీతో నేను మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. బైబిల్లో ఒక వ్యక్తి మనకి కనబడతారు. ఆయన ఎక్కడంటే ఆదికాండంలో కనిపిస్తాడు. బైబిల్ మెల్లిగా తెరిచి చూడండి. నలభై 41వ అధ్యాయము. దయచేసి అందరూ కూడా 41వ అధ్యాయాన్ని తెరిచి ఇక్కడ మనము కొన్ని వచనాలను మనము ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి 41వ అధ్యాయం ఆదికాండము 37 నుంచి 46 వరకు కూడా ఒకసారి చదువుదాం. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి ఏంటమ్మా యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో
దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలనని నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునయుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటిని మీద నిన్ను అధికారిగా నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి అతని రెండవ రథం మీద అతనిని ఊరేగించెను. అప్పుడు ఏంటమ్మా వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పను. మరియు ఫరో యోసేపునకు అతనికి ఓను యొక్క యాజకుడైన పొతేఫేరు యొక్క కుమార్తెయు అతనికి పెళ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు అతడు 30 సంవత్సరము గలవాడయ్యుండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసెను. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని వాళ్ళరా, ఇక్కడ యోసేపు అన్నటి వాడి గురించి మనకు తెలుసు, చాలాసార్లు మనం వింటూ ఉన్నాం. అయితే ఈ రాత్రి కూడా దేవుడు మనతో యోసేపు విషయంలో కొద్దిపాటి మాటలు మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మిక సహాయం కొరకే మనందరం కూడా సిద్ధపడదాం. అయితే ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం, ఏమిటంటే నీవు పైవాడిగా ఉండు అనే మాట. కనుక అంటే పైవాడిగా ఉండాలి అని అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. అది అసలు విషయం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? పైవాడిగా ఉండాలి అనుకుంటే నీవైనా నేనైనా ఎవరైనా కానీ పైవాడిగా ఉండాలంటే నీవు కొంచెం అధికారిగా ఉండాలి అని అంటే, అధిపతిగా ఉండాలి అంటే, ఒక అధికార యొక్క హోదాలో నీవు ఉండాలి అని అంటే దేవుడు నీకు తోడుగా ఉంటేనే తప్ప నీవు ఆ స్థితిలోనికి వెళ్ళలేవు. నీ అంతటా నీవు ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ ఉండాలి అని అనుకుంటే, నేను ఉంటాను అని అనుకుంటే అది కొంతకాలం మాత్రమే సాగుతుందని ఇందాక మొదట్లో నేను కొన్ని సంగతులు మీతో చెబుతాం జరిగింది. కనుక ప్రియమైన వాళ్ళారా,
ఈ రాత్రి కాలంలో మీతో చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ యోసేపు అనే ఒక యవనస్తుడు మనకి పరిచయం అవుతూ ఉన్నాడు. యవనస్తుడు ఇతడు. ఈయన వయసు 10వ ఎదుటికి వచ్చేటప్పటికి బైబిల్ చెప్తున్న మాట ఏంటి, అతని వయసు ఎంత, 30 సంవత్సరాలు అనే మాట చెప్తుంది. అవును, అసలు యోసేపు ఎవరు అని ఆలోచన చేస్తే బైబిల్లో అతని గురించి చాలా గొప్పగా దేవుడు రాయించి ఉంచాడు. అని ఇతని గురించి ఇంత గొప్పగా రాయించడానికి గల కారణం ఏంటంటే, ఇతనిలో ఉన్నటువంటి మంచి సుగుణాలు, మంచితనము, విధేయత, గౌరవము, ఇంకా ఒకటి కాదండి, అతనిలో దేవుని బట్టి కలిగినటువంటి అనేకమైనటువంటి లక్షణాలు అతనిలో ఉండటం వలన అతడు గురించి గొప్పగా దేవుడే తనను హెచ్చించి, దీవించి, ఆశీర్వదించి ఒక స్థితిలో అతన్ని పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యేసోబు ఇంత హెచ్చించబడడానికి గల కారణం చిన్నప్పటి నుంచి కూడా దేవుడంటే భయము, భక్తి, విశ్వాసము, ప్రార్థన, ఇంకా చెప్పాలి అని అంటే తల్లిదండ్రుల పట్ల విధేయత, పెద్దల పట్ల విధేయత, ఇంకా చెప్పుకోవడానికి ఇంకా అనేకమైన సంగతులు బైబిల్లో ఆయన గురించి చెప్పబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నువ్వు భయవాడిగా ఉండాలనుకుంటే యేసోబు చెప్తున్నటి పాఠము నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు యేసోబుని గురించి నువ్వు చదువుకుంటే, యేసోబుని గురించి నీవు అనగా తలస్తే నీ జీవితంలో మంచి ఆశీర్వాదకరమైన వ్యక్తిగాను నీవు ఉంటావని నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక వచనాన్ని మీకు నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏమిటి అంటే, యేసోబు అనేటువంటి వాడు ఎవరు అని మీకు తెలియాలి కాబట్టి యాకోబు యొక్క కుమారుడు. యాకోబు అనేటువంటి వాడు బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ ఈ యాకోబు ఎవరు అని అంటే చెప్పాలి కదా. యాకోబు కుమారుడు అంటే చాలామంది ఉన్నారు. యాకోబులు అనేవాడు చాలామంది ఉన్నారు. అందుకని ఈ యాకోబు ఎవరు అంటే అబ్రహాము కుమారుడును నైనా ఇస్సాకు కుమారుడునైన యాకోబు. ఇస్సాకుకి 2 పిల్లలు. ఒకడి పేరు యాసావు, రెండవ వాడి పేరు యాకోబు అన్నమాటండి. కనుక ఆ యాకోబు అనగా పుట్టిన వాని కుమారుడే యేసోబు. యేసోబు 11వ వాడు అనమాట అండి. ఎవరికి? యాకోబుకి. యాకోబు ఎంతమంది పిల్లలు అంటే 12 మంది పిల్లలు. కనుక రాహేలు యొక్క దాసికి పుట్టిన పిల్లలను, లేయా యొక్క దాసికి పుట్టిన పిల్లలను, వీళ్ళందరూ యాకోబు సంతానమని బైబిల్లో మనకి రాయించి ఉంచాడు పరిశుద్ధాత్ముడు. ఈ యొక్క యాకోబు అనేవాడు 11వ వాడు. ఏమండి, మగపిల్లలు 12 మంది, ఇతడు 11వ వాడు. 12వ వాడు ఎవరంటే యేసోబు యొక్క తమ్ముడైన బెన్యమీను అనేటి అనమాట వాడు అనమాట అండి. ఇతడు 12వ వాడు. ఇలా 12 మంది పిల్లలకి మధ్యలో అనగా యాకోబు ఒక ఆడపిల్ల కూడా పుట్టిందండి. ఆడపిల్ల పేరు ఏం పేరండి? దీనా అనేటి ఆమె. అయితే ఈ దీనా మరి 1 చోట 2 చోట్ల మాత్రమే మనకి కనిపిస్తుంది. తర్వాత బైబిల్లో తన గురించి ప్రస్తావన ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, దేవుని బిడ్డలారా, ఆమె దేవునికి దూరమయ్యి ఈ లోకాన్ని స్నేహించిందండి. కనుక ఆమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా రాయించలేదు. నేను చెప్పాలనుకుంది ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిని సాగుతూ ఉన్నప్పుడు లోకాన్ని స్నేహించిన వారిని ఎవరైనా కానీ దేవుడు తనను దూరంగా పెడతాడు. తన యొక్క విషయాలను ఎప్పుడు కూడా మళ్ళీ తెలిసి వాళ్ళ చరిత్రలోనికి తీసుకురాని వాడుగా ఉన్నాడని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా,
ఈ యేసోబు అనేటువంటి వాడు తన అన్నలు చేత దేశించబడి చాలా రకరకాలుగా ఒత్తిడి చేయబడుతుంది. తన తల్లి చనిపోయిన తర్వాత చాలా ఖరాబుగా తన పెద్దమ్మలైన వారు అలాగే నా తండ్రి అయిన వాడు ఎంతగానో ప్రేమించడం జరిగింది. అయితే ఆ ప్రేమను బట్టి అతడు దేవునిలో చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇతని అన్నలు చాలా చెడ్డవారు, తన అన్నలు చాలా భయంకరమైన వ్యక్తులు, లోకంలో ఉండేటువంటి ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళు ఉండేవి. యేసోబు అతను మరి వాళ్ళు చేస్తున్న చేష్టలు పరిస్థితులు మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి యేసోబుకి ఇష్టం ఉండేవి కావు. తన తండ్రికి తీసుకెళ్ళి ఈ సమాచారాన్ని పెద్ద అన్నయ్యలాగా, మూడో అన్నయ్యలాగా, నాలుగో అన్నయ్యలాగా ఇలాగా చెప్పి ఇలా ఉంటున్నారు, ఇలా చేస్తున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళ మందల దగ్గర పొలాల్లోనూ బయట యేసోబు ఉంటుండగా వాళ్ళ ప్రవర్తన అంతా కూడా భయంకరమైనగా ఉండటం వలన ఏం చేసేవారంటే మరి యేసోబు తన తండ్రికి సమాచారం చెప్తూ ఉండేది. అందుకని తన తమ్ముడైనటువంటి యేసోబు విషయంలో చాలా కోపంగా ఉండేవారు. అయితే ఈయన ఏం చేయాలని చేసి ఆలోచన చేశారు, కానీ ఏదో రకంగా ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు. అయితే దేవుడైన వాడు ఆకాశం మందును కింద జరుగుతున్నట్టు యేసోబు జీవితంలో, తన అన్నల జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, అక్కడ తన తమ్ముడైనటువంటి యేసోబు ఒక రోజున తన అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు తనని గుంటలో పాడేశారు. అందులో ఒక బ్రదర్ ఏం చేశాడు, తీసి అనగా వ్యాపారస్తులకి అమ్మేయటం జరిగింది. అతడేమో ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ మరి దాసులను అమ్మేటి మరి సంతలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ యేసోబుడు ఏం చేశారంటే అనగా ఒక తుంగు కట్టేసి అతన్ని ఏలం పాటేయటం జరగటం జరిగింది. అప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసంటే అతన్ని మరి కొనుక్కోవడం జరిగింది. అయితే మరి అతడు కొనుక్కున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. చక్కగా యేసోబు చూసినప్పుడు అందగాడు, చక్కటి ప్రవర్తన కలిగిన వాడు, మాట తీరు మరి నడవడి పద్ధతి అన్నీ బాగుండడం వలన మంచి మరి యవన ప్రాయంలో ఉన్న వ్యక్తి కనుక అతని జీవితంలో మంచి కార్యాలను, మంచి విషయాలను మరి ఇతడు కొనుక్కున్న వ్యక్తి చూసి మరి యేసోబు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఉన్నవారు కానీ, అతని పొలాలు కానీ, అతని పంటలు కానీ, అతని యొక్క ఏమైతే బిజినెస్ ఉన్నాయో ఆ బిజినెస్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే యేసోబు వెళ్ళినప్పుడు పైకి అభివృద్ధిలోకి వస్తున్నాయి, రోజు రోజు కూడా అభివృద్ధిలోకి వస్తున్నాయి. ఎందుకు అలాగ వస్తున్నాయి అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, యేసోబు దేవునిని కలిగిన వాడు, దేవుని వాక్యమును కలిగిన వాడు, దేవుడు అంటే భయం కలిగిన వాడు. ఎప్పుడు కూడా యేసోబు ప్రార్థించేది వాడుగాను, యేసోబు ఎప్పుడు దేవుడు అంటే చాలా దేవుని మీద మంచి ఇష్టంగాను భక్తిగానే ఉండేవాడు కనుక ఆ దేవుడు చూసి యేసోబు చేసే ప్రతి పని, తన యజమాని పని ఏదైతే ఉందో యేసోబు చేస్తుంటే అది దీవిస్తుండటం మొదలెట్టాడు. అప్పుడు దీవిస్తే ఒక ఉన్నతమైన స్థితిలోనికి తన యజమానుడు వచ్చేయటం జరిగింది. అలాగే తన యజమాని ఏం చేశాడో తెలుసా? తన ఇంటి మీదను అన్నింటి మీద అధికారం ఇవ్వడం జరిగింది. ఇలా జరుగుతుండగా ఏం జరిగిందంటే ఇతడు చక్కగా యవన ప్రాయంలో ఉన్నాడు. ఈ పరిస్థితిని గమనించినట్టు తన యజమాని భార్య తన మీద ఏం చేసిందంటే మనసు పడి ఏం చేసిందంటే యేసోబుతో మరి మీద పడి తనతో మరి ఇష్టపడి ఏం చేసిందంటే తనను దగ్గరికి చేర్చుకోవడానికి ఇష్టపడటం జరిగింది. అప్పుడు యేసోబు తప్పు, నాకు అన్నింటి మీద అధికారం నాకు ఇచ్చారు, కానీ మీ మీద నాకు అధికారము ఇవ్వలేదు కనుక దయచేసి దండం పెట్టి పారిపోతుంటే ఎట్టనే తన మీద ఉన్నటువంటి వస్త్రములను లాగి పట్టుకున్నప్పుడు తన దగ్గర నుండి భుజం మీద నుండి బట్ట కింద పడిపోవటం వలన అతను పారిపోయాడు.
చివరాఖరికి తన భర్త వచ్చిన తర్వాత, ఇదిగో నువ్వు తీసుకొచ్చిన వాడు ఇలా చేశాడు, అలా చేశాడు, నన్ను పాడు చేయాలనుకున్నాడు, నన్ను అవమానపరచాలనుకున్నాడు, నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు అని చెప్పి తను ఏం చేసిందో తెలుసంటే చాలా భయంకరంగా మాట్లాడటం జరిగింది. ఇది అయిన తర్వాత వెంటనే అతన్ని పట్టించి చెరసాలలో ఏంచి జైల్లో పెట్టించడం జరిగింది. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసంటే ఐగుప్తు దేశంలో జరిగింది విషయాలు. దేవుని బిడ్డలారా, మరి తండ్రి దగ్గర నుంచి కానాను దేశంలో ఉన్నప్పుడు తన అన్నల చేతను తన కుటుంబం చేతను భయంకరమైన శ్రమలు అనుభవించి కష్టాలు అనుభవించి ఉన్నాడు. మరి అంతటి మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతని జీవితంలో కష్టాలే కానీ సుఖం అనేది ఏమీ లేదు. ఆ పరిస్థితిలో జైల్లో వేయటం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంచిగాను విధేయతగాను ఉంటుండగా జైలు అధికారి ఏం చేశాడో తెలిసింది. మళ్ళీ అక్కడ అతనికి ఏం చేసి ఒక అధికారము ఇచ్చాడు. ఎందుకని ఇచ్చాడు? తన మాట తీరు, తన పద్ధతి, తన విధానము ఇవన్నీ చూసి యేసోబు విషయంలో మంచి లక్షణాన్ని చూసి, మంచి విధానాన్ని చూసి చాలా ఆశ్చర్యపడి, నేను వస్తూ పోతూ ఉంటాను, ఈ జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వే మంచిగా చూసుకుని నడిపించుకోమని చెప్పేసి తనకి అధికారము ఇవ్వటం జరిగింది. ఒకసారి అందరూ స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కనుక ప్రియులారా, అక్కడ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించబడటం జరిగింది. కనుక తండ్రి దగ్గర ఉన్నప్పుడు, ఆ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు హెచ్చించాడు. ఆ తర్వాత మరి బానిసగా అమ్మబడిన తర్వాత ఆ యజమాని దగ్గర బానిసగా ఉండి కూడా హెచ్చించబడ్డాడు. ఆ తర్వాత కూడా చిన్న పొరపాటు వలన, అది యేసోబు చేసిన పొరపాటు కాదు కానీ తన భార్య చేసిన తన యజమాని భార్య చేసిన పొరపాటు ఇతని మీద రుద్ది జైల్లో పెట్టడం వలన ఆ జైల్లో కూడా ఏం జరిగిందో తెలుసు అంటే, ఇదిగో మళ్ళీ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసోబుని ఎక్కడికి వెళ్ళిన పైవాడిగా ఉంచుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో మనం ఏమి గమనించాలంటే, ఈ 37 నుంచి 46 వరకు చదివితే దేవుడు యేసోబునకు తోడుగా ఏం చేస్తున్నాడు? ఉన్నాడు. జైల్లోనే ఉన్నాడు, జైల్లోనే ఉంటున్నాడు. ఇంకా బయటికి ఇంకా రాలేదు యేసోబు. దేవుని బిడ్డలారా, ఇంకా యేసోబు బయటికి రాలేదు. అయితే రావడానికి మరి అక్కడ కొద్ది పాటి మాటలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. రావడానికి, బయటికి రావాలి అని అంటే, బయటికి చేయాలి అని అంటే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి మనం చదువుకోవడానికి ఈ 41వ అధ్యాయం 1వ వచనం చదివితే మనకి అర్థమవుతుంది. చదువుతాం. ఎన్నేళ్ళు గడిచిన తర్వాత అండి? 2 సంవత్సరాలు గడిచిన తర్వాత. బైబిల్లో చూసారా? 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉన్నట్లుగాను, అమ్మ ఒక వచ్చిన సరిపోతుంది కదా మనకి, ఆడికి వద్దు. ఎందుకంటే ఇక్కడ యేసోబు జైల్లోకి వెళ్ళిన 2 సంవత్సరాల తర్వాత ఫరోకి ఒక కళ వచ్చింది. ఆ కళలో అతనికి ఒక నైలి నది దగ్గర, ఒక ఏటి దగ్గర ఏం కనిపించింది ఏంటండి? రూపునకు అందమైనవి ఆవులు 2, అలాగే వికారమైన ఆవులు, అంటే బక్క చిక్కిపోయి అన్నట్టు ఆవులు అనేటువంటి 2 కనపడ్డాయి. ఈ బక్క చిక్కిపోయిన ఆవులు బలిసిన ఆవుల్ని మింగేసినాయి అంటండి. మింగేయగానే అవి ఏమన్నా బలం వచ్చినాయి అంటే అలా బక్కగానే ఉన్నాయి. తర్వాత అతను నిద్ర నుంచి లేచి చూసి ఏంటి ఇలా వచ్చింది కళ అనుకుని మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఒక కళ వచ్చిందంటండి. ఒక సేను ఉందంటండి. ఆ సేలో ఏంటండి? పుష్టిగా ఉన్నండి ఎన్నులు కలిగినటువంటి ఒక మరి పంట కనిపించిందంటండి. అలాగే తప్పతో ఉన్నంటి, అంటే అనగా గింజలు లేనంటి ఉన్నాయండి. ఈ గింజలు లేనన్నీ కూడా ఇటు గింజలు కలిగిన వాటి ఎన్నులు మింగేస్తే అవి కూడా ఈ బలంగా కూడా లేవట్టండి. అలా తప్పలాగానే ఉన్నాయంటండి.
ఏంటి కళ అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో కలవరపడటం జరిగింది. అది ఈ విషయం తన సేవకులు ఒకడు పనిచేసేవాడు ఒకడు, అయ్యా జైల్లో ఉన్నప్పుడు మాకు కళ్ళు వచ్చినాయి, మా ఇద్దరికి పరదాయకుడికి మరి నాకును మరి ఇలాగా వచ్చి కళ్ళు వచ్చాయి. కళ్ళు వస్తే అట్లా భావాలు చెప్పినప్పుడు దేవుడు మమ్మల్ని మరి ఆ యొక్క కళ ద్వారా ఈ రోజు బయటికి తీసుకురావడం జరిగింది. అతను చక్కగా చెప్పగలడు, కళలు చెప్పగలడు, వాటికి అర్థాలు కూడా చెప్పగలడు అని చెప్పి దేవుని బిడ్డలారా మీరు గమనించండి. చెప్పినప్పుడు వెంటనే అతన్ని రప్పించమని చెప్పినప్పుడు ఈ 40వ అధ్యాయంలో ఈ విషయాలు అతను తీసుకుని వచ్చి పరో దగ్గర పెట్టినప్పుడు ఇలాంటి సంగతులన్నింటినీ గురించి మాట్లాడినప్పుడు, ఏ సంగతులు ఆవుల గురించి వాటి గురించి మాట్లాడినప్పుడు ఆ పరోకి ఆ కళ భావాన్ని చక్కగా ఎవరు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపడి, అబ్బో ఎంత గొప్పవాడు అన్నమాట, మన దేశంలో ఎవరు లేరు అని చెప్పేసి విషయాలు ఇప్పుడు వరకు కూడా ఎంత 41:37 నుంచి 46 వరకు కూడా ఆ పరో ఏం మాట్లాడాడో మనకి అర్థమవుతుంది. యేసోబును దేవుడు ఏం చేశాడో తెలుసండి, పైవాడిగా ఉంచాడు. పైవాడిగా ఉంచడానికి గల కారణాలు ఒక 2 చెప్పి చదువుకుందాం. అతడు ఎటువంటి వాడంటే వివేకము జ్ఞానము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మనం హెచ్చించబడాలంటే వివేకము జ్ఞానము ఉండాలి. వివేకము ఏది పడితే అది నమ్మకూడదు, ఏది పడితే దానిలో మనము ఆలోచించకూడదు. మనం వివేకముతోను జ్ఞానముతో ఉండాలి. యేసోబు వివేకము కలిగిన వాడిగా మనకి బైబిల్లో 41వ అధ్యాయంలో మనకి కనబడుతున్న మాట చదువుకుందాం. కాబట్టి 40 వచ్చింది చదవండి. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలనని నా ప్రజలందరూ నాకు విధేయులైందురు. సింహాసనం విషయంలో మాత్రమే నీకంటే పైవాడిగా ఉందని యేసోబుతో చెప్పాను. ఎందుకు ఆ పరో అలా మాట్లాడుతున్నాడంటే, మరి యేసోబుకు నుండి వివేక జ్ఞానము కలిగిన వాడని ఇందాకే మనము 37 నుంచి కిందకి మనం చదువుకున్నప్పుడు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లల మందిరానికి రావడం కాదు కానీ, మందిరంలో మనం వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ, యేసోబు వలె వివేక జ్ఞానం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు నీ సంఘంలో ఏం చేస్తాడో తెలుసు, దేవుడు పైవాడిగా నేను ఉంచుతాడు. ఎందుకంటే వివేక జ్ఞానం కలిగిన వ్యక్తి సంఘమును పరిస్థితులను చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి వాటి ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడతాడు, ఉంటాడు. కనుక అతన్ని సంఘంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసంటే హెచ్చిస్తాడు, మరి పైకి నిలబెడతాడు. యేసోబు వివేకము కలిగిన వాడిగాను జ్ఞానము కలిగిన వాడిగాను రాజు దృష్టిలోను కనిపించినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకనే దేవుడు ఆ దేశానికి ఏం చేశాడో తెలుసా, ఆ పరో ఆ తర్వాత నీవే ఎవరైనాను నీ మాట లేకుండా, నీ మాట సెలవు లేకుండా చెయ్యి ఎత్తడానికి కానీ కాలు ఎత్తడానికి కూడా అధికారము లేదు అని చెప్పాడు. కాలు ఎత్తడం అంటే ఒక అడుగు ముందు వేయడం అనేది కుదరదు. యేసోబు తెలియకుండా, యేసోబు మాట లేకుండా, యేసోబు ఇష్టం లేకుండా ఒక వ్యక్తి అన్నమాట ఒక అడుగు ముందు వేయడానికి కూడా ఇష్టము లేదు రాజుకి. నేను చూడండి, దేవుడు ఎంత గొప్పగా అతన్ని హెచ్చించాడో గమనించండి. రాజు దగ్గర చాలామంది ఉన్నారండి. అంతకుముందు మరి పండిపోయిన వ్యక్తులే, అనుభవం కలిగిన వ్యక్తులే, చాలామంది గొప్ప వ్యక్తులు అక్కడ ఉన్నారండి. దేవుని వల్ల మీరు గమనించండి. కనుక దేవుని సన్నిధిలో అతడు అంత హెచ్చిపోబడడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, అతడు వివేకము కలిగి జ్ఞానము కలిగి అతడు ఉంటున్నాడు. ఈ విషయాన్ని రాజు గమనించి, నా రాజ్యం బాగోవాలంటే, నా దేశం బాగోవాలి అని అంటే
నా ప్రజలు బాగోవాలంటే ఇదిగో ఇలాంటి వ్యక్తి ఉంటే నా దేశం అభివృద్ధిలోనికి వస్తుంది అని చెప్పేసి ఆలోచించండి. నిజంగా గొప్ప విషయమే. కనుక ఆ దేశం అంతటి మీద తనకి అధికారిగా నియమించి సంచరించి ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి చోట, ప్రతి ఈది నువ్వు తిరిగి రమ్మని చెప్పేసి అతనికి ఒక అధికారం ఇచ్చి, ఓ గుర్రాన్ని ఇచ్చి, తన చేతి ఉంగరాన్ని తనకి తొడిగినట్లుగా అధికారపూర్వకంగా అతన్ని పంపించినట్లుగా మనం చూస్తాం. ఇంకా యేసోబు ఇందుకు మరి పైవాడిగా ఉండడానికి ఆ దేశంలో అక్కడ అనేక మంది ఉన్నారు, అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, మరి జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడు అనగా పాతికిపోయినట్టు వాళ్ళు ఎంతోమంది అక్కడ ఉన్నారు. ఏమండి, వాళ్ళందరికంటే ఎక్కువగా మరి యేసోబుని హెచ్చించడానికి గల, పైవాడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఒక మాట బైబిల్లో రాయబడినట్లుగా మనం చదువుతాం. 37 వచనం చదవండి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండిన గనుక 38 చదవడమ్మా. అతడు తన సేవకులను చూచి ఇతని వలె, ఎవరు? రాజుగారు తన సేవకులందరినీ చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనిగొనగలమా అని. అది ఇక్కడ రెండవ మాట ఏంటంటే, ఒకటి వివేకము కలిగిన, జ్ఞానము కలిగిన వ్యక్తి. రెండవ ఏంటి తెలుసు అంటే అతను దేవుని ఆత్మ కలిగి జీవించుచున్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దేవుని ఆత్మ, ఏ ఆత్మ అండి? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ పరిశుద్ధమైనది. దేవుని ఆత్మ ఏమంటే చాలా మంచిది. ఎలా నడుచుకోవాలో, ఎలాగ బతకాలో, ఎలా ఉండాలో దేవుని ఆత్మ కలిగిన వారు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఉండరు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగిన వారిని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? పైవాడిగా ఉంచుతాడు, హెచ్చిస్తాడు అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేయటం జరుగుతుంది. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ చెప్తామా ఒకసారి? హల్లెలూయా. కనుక ఈరోజు రాత్రి సంఘములో ఎవరై ఉన్నావు నీవు? ఏమై ఉన్నావు నీవు? ఏం చేస్తున్నావు నీవు? ఎలా ఉంటున్నావు నీవు? కానీ నువ్వు పైవాడిగా ఉండడానికి నీకు దేవుని ఆత్మ అభిషేకం ఉందా? దేవుని ఆత్మతో జీవిస్తున్నావా? నువ్వు దేవుని ఆత్మతో జీవిస్తున్నట్లయితే వివేక జ్ఞానం కలిగినటువంటి వాడుగాను, దానిగాను నీవు ఉంటావని తెలియజేస్తున్నావు. అప్పుడు అలా ఉన్నప్పుడు సంఘములో, సహవాసములో, ఈ సహోదరుల్లో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పైవాడిగా ఉంచుతాడు, హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, వాడుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక ఈ రాత్రి కాలంలో నేను యేసోబు జీవితంలోంటి చిన్నపాటి విషయాలు మాత్రమే చెప్పాను. యేసోబు విషయంలో చాలా గొప్ప గొప్ప సంగతులు మరి రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. కానీ ఒక చిన్నపాటి విషయంలో 2 సంగతులను మీతో వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశాడు. నన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు కూడా. కనుక దేవుడే నన్ను వాడుకోకపోతే, దేవుడే నన్ను నిలబెట్టకపోతే నేను ఒక మాట కూడా మాట్లాడలేను. ఒక అడుగు ముందుకు కూడా వేసి నేను ఈ దేవుని యొక్క విషయాలు చెప్పలేను. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి మీరు గమనించండి. యేసోబు జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి చదువుకోండి. దేవుడు గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే ఊరికనే ఇవ్వలేదు. ఒక రోజు కష్టం కాదు అది, ఒక రోజు యొక్క పని కాదు అది. అతని జీవితంలో చిన్ననాటి నుంచి అనగా తాను మరి వివాహం అయ్యే వరకు కూడా, అనగా ఇంకా చెప్పాలి అని అంటే చనిపోయే వరకు కూడా దేవునిలో ఆత్మచేత మాత్రమే జీవించిన వాడిగా ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో దేవుడు తన సన్నిధిలో తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఒక చక్కటి యవనస్తుడిగా 30 సంవత్సరాల వయసులో ఆయన పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఎవరి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడంటండి? పొత్తేబేరు యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిద్దరు పొత్తేబేరు? ఒక యాజకుడు. ఏ యాజకుడు? యెహోవా దేవుని యాజకుడు కాదు. ఐగుప్తు దేశంలో యాజకులు ఉన్నారు. ఆ యాజకులు ఎవరంటే దేవాలయంలో పూజలు చేసేటువంటి వారు, అర్పణలు అర్పించేవాళ్ళు, అనగా వారి దేవతలకు సంబంధించి మరి యాజకుడు అనమాట. అంటే అతని పేరేం పేరు? అతని పేరు, ఆ యాజకుడి పేరు ఏం పేరు అక్కడ రాశాడు?
పోతే పేరు అన్నారు. కానీ అక్కడ ఏ యాజకుడు అని రాశాడు? అక్కడ ఓను యాజకుడు అని రాశాడు. మీరు గమనించండి, ఓను యాజకుడు అని అంటే, ఓను యాజకుడు అంటే దేని ద్వారా? ఓను అనేటువంటి ఒక పట్టణంలో, ఆ ప్రాంతంలో సూర్యదేవత అంటే ఆలయం ఉండేదటండి. కనుక అయితే దాన్ని, ఆ సూర్యదేవత ఆలయం, ఆ పరిస్థితులన్నింటినీ అనగా ఆ ప్రజలు ఏమని చెప్పేవారండి? ఓను అని పిలిచేవారటండి. అందుకే ఓను అంటే అర్థం ఏంటంటే సూర్య దేవుడని లేక శక్తివంతుడని అనే అర్థాలు వచ్చేటువంటి అని పేరు కలిగింది. కనుక ఆ ఓను యాజకుడు కూడా ఏ పేరు పెట్టుకున్నాడంటే ఆ సూర్య దేవత ఆలయం మరి ఆరాధన చేస్తున్నాడు కనుక ఓను అని పేరు పెట్టుకుని మరి పిలువబడటం జరుగుతుంది. ఓను యాజకుడు అనమాట అండి. ఓను అంటే దేవాలయం అనమాట అండి, సూర్య దేవత ఆలయం. కనుక అతని పేరు దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అతని విషయంలో రాస్తూ ఏం చేస్తాడంటే, దేవుడు చాలా అద్భుత రీతిగా యేసోబును తన కుమార్తెనిచ్చి మరి పెళ్లి చేసినట్లుగా, ఎవరు పరో పెళ్లి చేసినట్లుగా చూస్తాం. అయితే మీరు అనొచ్చు, ఏమండి అతడు ఒక యాజకుడు, అతను ఎవరండి? విగ్రహారాధకుడు కనుక ఆ పిల్లని చేసుకున్నాడు కదా, మరి యేసోబు మరి మరి తన జీవితంలో అలా చేయకూడదు కదా అని మీరు అనొచ్చు. కానీ యేసోబు ఏమండి తనను ఓను కుమార్తెని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా యేసోబు జీవితంలో పరిశుద్ధంగా జీవించాడు. ఏ విషయంలో అంటే దేవుడైన యెహోవా విషయంలో పరిశుద్ధంగా, నీతిగా, దేవుని సన్నిధిలో తన జీవితాన్ని దేవుని వైపు మాత్రమే చూశాడు. కానీ ఆ ఐగుప్తు దేశముల యొక్క దేవతలను, దేవుళ్లను ఆరాధనగా తనను తీసుకోలేదు. కానీ తన దేవుడైన, తన పితరుల దేవుడైన అబ్రహాము, ఇసాకుల, యాకోబుల యొక్క దేవుడిని మాత్రమే సేవించి ఆరాధించిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా తన దగ్గరికి వచ్చిన తన భార్య కూడా తను ఎమ్మడించింది. తనకి ఇద్దరు పిల్లలు కూడా యేసోబునికి పుట్టారు. ఒకరి పేరు మనీష, రెండవ పేరు ఎఫ్రాయిము అనేటువంటి పేర్లతో, చక్కటి అర్థాలతో మరి ఏం చేసినట్టే తన పిల్లలకి పేర్లు పెట్టుకోవడం జరిగింది. ప్రియులారా, అలాగ తన యేసోబు జీవితంలో దేవుడు అలాగ చనిపోయే వరకు కూడా ఆత్మచేతనే జీవించిన వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు రాత్రి మనందరము కూడా అలాగే యేసోబు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు ఇష్టపడడానికి సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు అన్నీ కూడా మీ యొక్క వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి దేవుని కొరకు బ్రతికినట్లుగా ప్రభు ఆత్మ సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్.